బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కోతి చేతిలో అద్దం. అడవిలోని ఓ చెట్టు పైన కోతితో పాటు కాకి, గుడ్లగూబ నివసించేవి. అవి మూడు స్నేహంగా ఉండేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకి వెళ్ళిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చుకొని రోజు తన ముఖం చూసుకొని మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన రామచిలుక, నెమలి, పిచ్చుక, పావురం రోజు కోతి దగ్గరకు రావడం, అరటిపండ్లు ఇచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. అది గమనించిన కాకి గుడ్లగూబ, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికి వస్తుండడంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు. నీ దగ్గర అద్దం ఉన్నంతవరకే అందరూ నీ చుట్టూ చేరుతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు అని హితవు చెప్పాయి. అందరూ నా దగ్గరికి వస్తున్నారని మీకు కుళ్ళు. నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ సలహాలు ఇవ్వనవసరం లేదు అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు కాకి, గుడ్లగూబ చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో గాలి దుమారానికి కొమ్మల చాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదని విషయం తెలుసుకున్న పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. అరటిపండ్లు తెచ్చి ఇవ్వడమూ ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు. అనారోగ్యంతో కోతి ఆహార సేకరణ కూడా వెళ్ళలేకపోయింది. కోతి బాధను చూసిన కాకి ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రుళ్ళు గుడ్లగూబే కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గర చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. మీ మాటలను పెడచెవిన పెట్టాను. నన్ను మన్నించండి అంటూ క్షమాపణ కోరింది కోతి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.